temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know. Last week we were studying on the salt of the covenant. పోయిన వారం మనము నిబంధన ఉప్పు గురించి మాట్లాడుతూ వచ్చినాం. Salt, we learned that it preserves and protects from decay. మనం ఉప్పు గురించి గమనించిన విషయాలు దాని యొక్క అది చెడిపోకుండా పదార్థాలను కాపాడుతుందని. It also brings the flavor and taste. రుచిని కూడా మనం తినే పదార్థాలకి రుచి తీసుకొని వస్తుందని కూడా మనం చూసుకున్నాం. Leaven and honey, on the other hand, brings decay. పులుపు మళ్ళీ ఇంకా తేనె ఇంకా పాడు చేయడానికి లేకపోతే దాని ద్వారా భోజన పదార్థాలు పాడైపోతాయని కూడా చూసినాం. And God clearly said, do not add leaven or honey to your offering. దేవుడు తన వాక్యంలో మీరు చేసే నైవేద్యానికి తేనె కానీ పులుపు కానీ దాన్ని కలపొద్దు అని చెప్పినాడు. But always he said, don't forget the salt component should not be forgotten. That's what he said. కానీ మీరు అర్పించే నైవేద్యంలో ఎప్పుడు కూడా ఉప్పు ఉండకుండా ఉండొద్దు అని చెప్పినాడు. Always offer your offering with salt. ఎప్పుడు కూడా ఉప్పుతో మీ యొక్క నైవేద్యాన్ని అర్పించండి అని చెప్పినాడు. And we saw that hypocrisy and sin, once it enters your life, it's like leaven which spreads throughout your life. వేషధారణ పాపము మన జీవితంలో ఒకవేళ ప్రవేశిస్తే మన జీవితాన్ని నష్టపరుస్తుంది, పాడు చేస్తుందని చూసుకున్నాం. And we saw that it will destroy your body, your soul and your spirit. అది నీ యొక్క ప్రాణ శరీర ఆత్మను పాడు చేస్తుందని కూడా చూసుకున్నాం. But when you come to know the Lord Jesus, he will sanctify your body, your soul and your spirit. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తావో శరీరాత్మ ప్రాణాలు పరిశుద్ధపరచబడతాయని కూడా చూసుకున్నాం. All the effects of sin and the corruption that comes in through sin will be removed by Jesus. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వచ్చినప్పుడు మనలో ఉన్న శరీరాత్మ ప్రాణంలో ఉన్న ప్రతి ఒక్క తప్పును తీసివేస్తాడని చూసినాం. Then we saw that we are at the salt of the earth. మనము లోకమునకు ఉప్పై ఉన్నామని కూడా గమనించుకున్నాం. In other words, we as believers in Christ, we keep away the corruption from destroying the earth. మనము దేవుని బిడ్డలంగా విశ్వాసంగా ఈ లోకంలో జీవించినప్పుడు పాపాన్ని లేదా చెడుతనాన్ని మనము వ్యతిరేకించే వారంగా దూరపరిచే వారంగా ఉంటున్నామని కూడా చూసుకున్నాం. At the same time, we bring the flavor of Jesus into the earth. అదే విధంగా మనము దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రుచిని లేకపోతే సువాసన ఈ లోకానికి మనం ప్రకటించే వారంగా ఉంటామని చూసుకున్నాం. If we walk with God and we love Jesus, his beauty and flavor will be seen in our lives. మనం దేవునితో యేసు ప్రభువారితో అనుదినం నడుచుకుంటా ఉంటే మన జీవితాల్లో ఆయన యొక్క సౌందర్యాన్ని మనం ప్రకటించే వారంగా ఉంటున్నామని కూడా చూసుకున్నాం. And through the lives of the believers, many people who are in bondage will be blessed, will be delivered. విశ్వాసుల యొక్క జీవితం ద్వారా అనేక మంది ఎవరైతే బంధకాల్లో పాపంలో చెడుతనంలో ఉన్నారో వారు విడిపించబడతారని మనం చూసినాం. And through the prayers of the people who know Jesus, the countries can be saved, your country can be saved. ప్రార్థన ద్వారా ఎవరైతే యేసు ప్రభువుని యందు విశ్వాసించే విశ్వాసుల ప్రార్థన ద్వారా ఈ యొక్క దేశము రాష్ట్రం కూడా రక్షింపబడుతుంది, పాపం చెడుతనం నుంచి తప్పించబడుతుందని కూడా చూసుకున్నాం. And your state and your city and your town can be blessed by your prayers. మీ యొక్క ప్రార్థన ద్వారా మీ యొక్క రాష్ట్రము మీ యొక్క పట్టణము మీ గ్రామము దీవించబడుతుందనే మాటలు కూడా చూసుకున్నాం. But when we lose our saltiness, we lose the intimacy with God, then all these blessings are gone. కానీ ఎప్పుడైతే మనము ఉప్పు సారాన్ని పోగొట్టుకుంటామో దేవునితో కలిగిన యొక్క సహవాసం నుండి దూరం అవుతామో అప్పుడు ఈ లోకంలో మనం నష్టపరచబడగలంగా ఉంటాం. And we lose our flavor and we are fit for nothing. అప్పుడు మన యొక్క సారాన్ని పోగొట్టుకొని ఈ లోకానికి ఎలాంటి విధమైన లాభకరంగా ఉండము, నష్టపరచబడతాం. And that was a warning that we learned last week when Jesus said, get back your first love, otherwise I'll remove your candle from its place. పోయిన వారం మనం చూసుకున్నాము, మనకు ఒక హెచ్చరిక ఇవ్వబడింది దేవుని వాక్యంలో, నువ్వు మొదటి ప్రేమను తెచ్చుకో లేకపోతే నీలో ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తానన్నాడు. Now this week we are going to study the remaining 2 points about the salt. తక్కిన 2 విషయాలు ఈ వారం మనం చదువుకుందాము. ఉప్పు గురించి 2 శ్రేష్టమైన విషయాలను చూద్దాం. Another area that we need salt in our life is in our speech. ఉప్పును ఇంకొక
పరిస్థితిలో మనం వాడవలసిన విషయం ఏంటంటే ఉప్పు కలిగి ఉండడం ఎక్కడ అంటే మన మాటల్లో. See that our tongue is such a dangerous organ. మన యొక్క నాలుక ఎంతో భయంకరమైన అవయవంగా ఉంటుంది. The word of God says it's like a little matchstick which will light up the forest. దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే మన యొక్క నాలుక ఒక చిన్న అగ్గిపుల్ల వంటిది, ఒక పెద్ద అరణ్యాన్ని కూడా దానం చేసే అంత శక్తి కలిగది. A small member, but the whole ship is turned by the rudder of the ship. ఒక పెద్ద ఓడకు నావకు చిన్నగా వెనుక రడ్డర్ అనే ఆ యొక్క అది ఓడనంతా తిప్పివేయగలుగుతుంది. If your speech is not salted with the salt of God's grace, నీ యొక్క మాట దేవుని యొక్క కృప ద్వారా ఉప్పుతో కలిసి వాడకపోతే you will cause more harm with your tongue than anyone can cause. నీ యొక్క నాలుక ద్వారా నువ్వు ఎంతో నష్టపరిచేవారిగా ఉంటావు, కానీ దాని ద్వారా ఎలాంటి లాభం కలగదు. How many of us Christians we loosely talk and gossip and slander about others? ఎంతో మంది క్రైస్తవులు ఇతరుల గురించి మనం ఎన్నో చెడు మాటలు, వారికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ వస్తాం. And how many times we use our tongue to cut people and not edify them, not to build them up? ఎన్నోసార్లు మన యొక్క నాలుకను ఇతరులను కోయడానికి, వారిని సిగ్గుపరచడానికి మనం వాడతాం, కానీ వారిని పైకి తీసి లేపే వారంగా ఉండం. How many times we tell lies and deception, false witness against others? ఎన్నిసార్లు మనం అబద్ధాలు ఆడతాం, ఎన్నిసార్లు మన ఇతరుల గురించి వ్యతిరేకంగా మాడుతూ వస్తాం. Our tongue is a very dangerous weapon. మన నాలుక ఎంతో భయంకరమైన ఆయుధంగా ఉంది. It can be used as an instrument in the hands of Satan. మన యొక్క నాలుక సాతాను చేతిలో ఒక ఆయుధంగా వాడబడగలుగుతుంది. You can even, if you speak a curse against someone, Satan can use it and destroy that person's life. ఎవరి విషయమైనా మీరు ఒకవేళ శపిస్తే, శ్రాపాన్ని వాడితే, ఆ శ్రాపాన్ని సైతాన్ తీసుకొని వారి జీవితాలను పాడు చేస్తుంది. That's why Jesus said, if you tell someone, you fool, you're in danger of hellfire. అందుకే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు ఎవరినైనా తెలివిలేనివాడా అంటే, బుద్ధిహీనుడా అంటే కూడా నరకానికి పాత్రుడవైతే జాగ్రత్త అన్నాడు. If you hate someone and you curse a person, you are equal to a murderer, the Bible says. ఏ వ్యక్తినైనా నువ్వు ద్వేషించి వారిని నువ్వు దూషించిన ఎడల నువ్వు నరహత్యతో సమానమని దేవుడు చెప్పినాడు. Because your words will be used by Satan to destroy that person's life. ఎందుకంటే నీ మాటలను సాతాను తీసుకొని ఆ వ్యక్తుల జీవితాలని నష్టపరిచేదిగా ఉంటుంది. Be very careful how you speak. అందుకని మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా గమనించేది చాలా అవసరం. We as Christians, when we speak, our words should be with the salt of God's grace. అందుకే క్రైస్తవులంగా మనం మాట్లాడినప్పుడు మన మాటలు ఉప్పుతో దయతో కూడిందిగా ఉండాలి. Your words should build a person and not pull them down. మన మాటలు ఇతరులను పైకి లేవనెత్తాలి, వాళ్ళు కట్టాలి, కానీ వారిని కింది పడేయద్దు. Jesus said in Colossians chapter 4 verse 6. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇలాగుంది. Let your speech be always with grace, seasoned with salt, so that you may know how to answer everyone that puts a question to you. మీ యొక్క ప్రతి మనుషుడు ఇలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను, అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండవలెను. It's very important that your speech always with grace, is with the grace of God. మన సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పుతో కృప సహితంగా ఉండాలని ఇక్కడ రాయబడింది. Don't speak dirty things and evil things. చెడ్డ మాటలు మనం నోటి ద్వారా మనం పలకకూడదు. Never speak against another person. ఇతరుల విషయమై వ్యతిరేకంగా మనం ఎప్పుడు మాట్లాడొద్దు. Never gossip. అనవసరమైన మాటలు కూడా మాట్లాడొద్దు. Don't do backbiting. ఇతరులకు కొండెంలాడొద్దు. ఇతరుల విషయమై Don't slander the name of somebody else. ఎవరో నామాన్ని, ఎవరో కీర్తిని అపకీర్తిగా చేయకూడదు. You have to remember your words are very, very important. మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం పలికే మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. And God says, let your words be seasoned with salt. మన యొక్క మాటలు, మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. In other words, whatever you speak should have the flavor of Christ. ఇంకా చెప్పాలంటే మనం ఏది మాట్లాడినప్పుడు కూడా అది రుచి కలిగినదై ఉండాలని చెప్తున్నాడు. Because Jesus also gave a warning, you shall give account of every idle word that you speak. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక హెచ్చరికనిచ్చినాడు, మనం మాట్లాడే ప్రతి మాటకు మనం సాక్ష్యం ఇవ్వాలి, మనము న్యాయపీఠం దగ్గర నిలబడాలని. Every idle word. ప్రతి ఒక్క వ్యర్థమైన మాట. And so often we speak idle words in our daily life. ఎన్నోసార్లు వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. We get angry and we insult people. మనము కోపం తెచ్చుకొని ఇతరులను మనము అపకీర్తి చేస్తాం. And we curse people. మనం వారిని శపిస్తాం. So many people in their anger, they speak a curse against someone. That curse will affect that person's life. ఎన్నోసార్లు మనుషులు కోపం తెచ్చుకొని ఇతరులను శపించేవారుగా ఉంటారు. ఆ శపించే మాటలు వారి జీవితాన్ని ఎంతో నష్టపరుస్తాయి. One of our patients who came to us,
ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చినాడు. She loved somebody and married him. ఆ స్త్రీ ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. Against her mother's wishes. వాళ్ళ తల్లి యొక్క మాటలను తిరస్కరించి చేసుకోవద్దు అన్నప్పుడు కూడా ఆమె వివాహం చేసుకుంది. And the mother put a curse upon her. ఆ తల్లి ఆ బిడ్డ పైన ఒక శాపాన్ని పలికింది. She said, you will never have a living child. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఒక బ్రతికే బిడ్డను నువ్వు కనవు అని చెప్పింది. And that the poor woman, she left the house and went to live with her husband. ఆ స్త్రీ అయితే ఆమె కూతురు అయితే పెళ్లి చేసుకున్న భర్తతో ఉండడానికి వెళ్ళిపోయింది. And she got pregnant. ఆమె గర్భవతి అయింది. Normal delivery. ఆమెకు సాధారణంగా నార్మల్గా డెలివరీ healthy baby. ఒక ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టింది. Nice big child, no defect. ఎలాంటి విధమైన లోపం లేని బిడ్డను కనిన తర్వాత within 5 minutes 5 నిమిషాల తర్వాత became blue and started struggling to breathe, and within 1 day died. ఒక 5 నిమిషాల తర్వాత ఆ బిడ్డ ఆ శిశు బ్లూ కలర్ గా మారిపోయి బతకలేకుండా తర్వాత చనిపోయింది. Again she got pregnant second time. రెండోసారి కూడా గర్భవతి అయింది. And she came to us. మళ్ళీ మా హాస్పిటల్కి మా దగ్గరకు వచ్చింది. This time again was born healthy baby. మళ్ళీ తిరిగి రెండో బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డను కనింది. Big baby, nice healthy. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ. Again within 5 minutes became blue. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ నీల రంగులో మారిపోయింది. And struggling to breathe. మళ్ళీ ఊపిరి తీసుకోవడానికి ఎంతో కష్టపడి The baby went into shock. మళ్ళీ ఆ బిడ్డ కూడా షాక్ లోకి వెళ్ళిపోయి. And I prayed over the baby. ఆ బిడ్డ కొరకై మేము ప్రార్థన చేసినాం. I broke all the curses on that child. ఆ బిడ్డ పైన ఉన్న ప్రతి ఒక్క శాపాన్ని మేము విరగొట్టేసినాం. And we gave whatever treatment we could give. ఏదైతే మందులు ఇయ్యాలో అవన్నీ మేము ఇచ్చినాం. 3 days the baby struggled for life. 3 దినాలు జీవించడానికి ఎంతో కష్టపడింది ఆ బిడ్డ. But we kept praying for that baby. కానీ ఈ 3 దినాలు మేము ప్రార్థిస్తూ వచ్చినాం. And by 3rd day the baby survived. 3 దినాల తర్వాత ఆ బిడ్డ జీవించింది. Now the child is around 10 years old. ఆ బిడ్డనే ఇప్పుడు ఈ రోజు 10 సంవత్సరాలకు వయసుకు వచ్చింది. A lovely girl child. ఒక మంచి అమ్మాయిగా సుందరమైన అమ్మాయిగా ఆ బిడ్డ. Third time she again became pregnant. తిరిగి మూడోసారి కూడా మళ్ళీ ఈ స్త్రీ గర్భవతి అయింది. Again she delivered a healthy child. మళ్ళీ ఆరోగ్యవంతమైన బిడ్డను కనింది. 5 minutes later became blue again. మళ్ళీ 5 నిమిషాల తర్వాత తిరిగి ఆ బిడ్డ కూడా అనారోగ్యంగా అయిపోయి బ్లూగా అయిపోయింది. Struggling to breathe, went into shock. మళ్ళీ ఊపిరి తీసుకోవడానికి ఎంతో కష్టపడే పరిస్థితి వచ్చింది. And then after 1 day the baby died. ఒక రోజు తర్వాత తిరిగి ఆ బిడ్డ చనిపోయింది. Then the woman told us, my mother cursed me that I will never have a living child. ఎవరైతే బిడ్డను పోగొట్టుకున్న స్త్రీ ఉందో మా దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పింది, నా తల్లి నా మీద శాపం వేసింది అని చెప్పింది. That's why she lost 2 babies. అందుకని నేను 2 బిడ్డలు పోగొట్టుకున్నాను. Because of the words spoken by her mother. వాళ్ళ తల్లిగారు మాట్లాడిన మాటల ద్వారా శాపం వచ్చినందుకు 2 బిడ్డలను పోగొట్టుకున్నాను. It's important to realize the words of that we speak can destroy a person's life. అందుకని మనం ఉచ్చరించే మనం పలికే మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. మన మాటలు ఒకవేళ ఇతర జీవితాలను పాడు చేస్తాయేమో నష్టపరచకుండా మనం జాగ్రత్త. In Ephesians 4:29 యేసుక్రీస్తు ప్రభువారు 4వ అధ్యాయం ఎఫెసీయులకు 4వ అధ్యాయం 29వ వచనం ఇలా అంటున్నాడు, let no corrupt communication proceed from your mouth. మీ నోటి నుండి ఏ దుర్భాష రానీయుకుడి అంటున్నాడు. But only that which is good to use for the use of edifying, that it may minister grace to the hearers. మన మాటల ద్వారా ఇతరులకు మేలు కలిగే అవసరమైన క్షేమాభివృద్ధిమైన మాటలే పలకాలని దేవుడు చెప్తున్నాడు. Corrupt communication means foul and bad language. దుర్భాష అంటే చెడు మాటలు, ఇతరులకు హానికరంగా పలికే మాటలు, useless talk, దేనికి ఉపయోగపడని మాటలు, gossiping, కొండెంలాడే మాటలు, and all the bad things that we speak. మనం మాట్లాడే ప్రతి ఒక్క దుర్భాష, the evil cursing that we do, we curse people. No. ఇతరులను శపించే మాటలు. As Christians we should never allow our tongue to be used in the wrong way. మనం క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా మన నాలుకను ఇతరులకు హానికరంగా ఉండేటట్టు మాట్లాడొద్దు. Our tongue should bring healing and not destruction. మన యొక్క నాలుక ద్వారా ఇతరులకు ఆరోగ్యకరము లేదా స్వస్థత కలగాలి కానీ చెడుతనం కలగకూడదు. Our words should bring grace to people who listen to us. మనం మాట్లాడినప్పుడు ఇతరులకు మేలు లేదా స్వస్థత కలిగే మాటలు మాట్లాడాలి. Our words should build people up and not pull them down. వారిని కట్టే మాటలు ఉండాలి, వారిని కింద పడేసే మాటలు కాదు. Gentle words, స్పష్టమైన మాటలు, నెమ్మదైన మాటలు, loving words, ప్రేమతో కూడిన మాటలు, words filled with compassion, దయతో కూడిన మాటలు మాట్లాడాలి. beautiful words. సుందరమైన మంచి మాటలు. See, God is glorified when we speak good words.
మనం మంచి మాటలు మాట్లాడినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. And he is able to use your words to build up someone. నీ మాటలను నువ్వు మాట్లాడే రమ్యమైన మాటలను తీసుకొని ఇతరులను దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. Now the fourth thing that we need salt is very important. I'll give a very interesting item. నాలుగో విషయము ఉప్పుతోని వచ్చే లాభం ఏంటి అనే దాని గురించి చూసుకుందాం. In the Jewish custom, ఈ యొక్క యూదుల యొక్క వారి యొక్క ఆచరణలో when a man and a woman are engaged to be married, ఒక పురుషుడు స్త్రీ వివాహానికి వచ్చినప్పుడు or at the time of marriage, లేకపోతే వివాహ సమయంలో they have an interesting custom. ఒక ఆశ్చర్యకరమైన ఒక ఆచారం వారి దగ్గర ఉంది. The man will bring a packet of salt. ఆ పురుషుడు ఎవరైతే వివాహం చేసుకునే ఆ వ్యక్తి ఉంటాడో ఒక చిన్న ప్యాకెట్లో ఉప్పు తీసుకొని వస్తాడు. And the woman also will bring a packet of salt. ఆ స్త్రీ కూడా ఉప్పు తీసుకొని వస్తుంది. Now what they do is the man will take some salt from his packet and put it into the girl's packet. ఏం చేస్తాడంటే పురుషుడు ఆయన తెచ్చిన ఉప్పు ప్యాకెట్లో నుండి కొంచెం ఉప్పు తీసి స్త్రీ తెచ్చిన ఉప్పు ప్యాకెట్లో వేస్తాడు. And the woman will take some salt from her packet and put it into his packet. ఈ స్త్రీ కూడా ఆమె దగ్గర ఉన్న ఉప్పు ప్యాకెట్లో నుండి కొంచెం ఉప్పు తీసి పురుషుని ఉప్పు ప్యాకెట్లో వేస్తుంది. And then they shake the salt packet completely. ఈ వీరిద్దరు కూడా వారి చేతిలో ఉన్న ఉప్పు ప్యాకెట్ని దాన్ని కలుపుతారు. And then they make a covenant with each other. తర్వాత ఉప్పును అలా కలిపిన తర్వాత వారిద్దరూ ఒక ఒప్పందంలోనికి నిబంధనలోనికి వస్తారు. Till I'm able to remove all your salt grains from my salt, till I'm able to separate every grain of your salt, then only our marriage will break. ప్రతి ఒక్క ఉప్పు కణాన్ని సపరేట్గా నీలో ఉన్నదాన్ని నేను తీసివేయంత సమయం వరకు నేను నీతోని ఒప్పందంలో చెంది ఉన్నానని చెప్తారు. It's impossible to remove the salt grains from her salt and his salt because they are the same. They are totally mixed up. ఈ కలిపిన ఉప్పులో నుండి ఎవరి ఉప్పు ఏంటనేది గుర్తుపట్టడం చాలా కష్టం, ఎందుకంటే అవి కలిసిపోయినాయి. ఆ ఉప్పును సపరేట్ లేకపోతే వేరుపరిచేంత వరకు వీరి ఒప్పందం ఉంటుంది అని అర్థం. So this means that the marriage cannot be broken. అంటే దాంట్లో అర్థం ఏంటంటే ఉప్పు ఎలాగ వేరు చేయబడదో అలాగే మన ఇద్దరం కూడా వేరు చేయబడము. మనం వివాహంలో ఎప్పటికుంటాం. In the sight of God, a marriage covenant is a very holy covenant. దేవుని యొక్క దృష్టిలో వివాహ నిబంధన ఒక పరిశుద్ధమైన నిబంధనగా ఉంటుంది. God does not want a marriage between a man and woman to break easily. He doesn't want it. దేవుడు ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని వివాహంలో నుండి వేరైపోవాలని దేవుడు ఇష్టపడడు. He wants you to live together, be happy together throughout your life. భార్యాభర్తలుగా జీవితకాలం అంతా కలిసి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. How many marriages are broken up nowadays? ఈ రోజులలో చూస్తే ఎన్ని వివాహాలు విడిపోయి ఉంటున్నాయి. In some countries it's going up to 50%, 60%. కొన్ని దేశాల్లో అయితే 50%, 60% విడాకులు ఉంటాయి. In India, మన దేశంలో among the believers in the churches, విశ్వాసుల మధ్యలో చర్చిలో కూడా 28% of born again believers are breaking up in marriage. మారుమనసు పొందిన విశ్వాసి కుటుంబాల్లో 28% వరకు విడాకులు ఈ రోజులలో ప్రబలుతున్నాయి. Very shocking. ఎంతో మనల్ని షాక్ చేసే విషయం. In the book of Malachi chapter 2 and verse 14 to 16, మలాకి 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనం వరకు చూసినట్టయితే, I'll just give a short gist of it. The Lord was witness to the marriage covenant between you and your wife. అక్కడ ఏం రాసిందంటే నీవు నీ భార్యతో కలిసి చేసిన ఒప్పందానికి దేవుడు ఒక సాక్షిగా ఉంటున్నాడు. And he says he was witness to the covenant between you and your wife against whom you have dealt treacherously. అక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ఒప్పందం చేసుకున్న నీ భార్యతో నువ్వు చేసిన దుర్మార్గతను దేవుడు చూస్తున్నాడని చెప్తుంది. And you have been faithless to your wife. నీ భార్యకు నువ్వు అవిశ్వాసంగా ఉంటున్నావని దేవుడు చెప్తా ఉన్నాడు. And the Lord of God of Israel says, I hate divorce. దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను విడాకులను లేకపోతే వేరైపోవడం నాకు ఇష్టం లేదు. God hates divorce. దేవుడు స్త్రీ పురుషుడు వేరైపోవడము ఆయనకి ఇష్టం లేదు. Nowadays people for every silly thing they divorce. ఈ రోజులలో ప్రతి చిన్న మాట కొరకై భార్యాభర్తలు విడిపోతారు. God wants you to set things right, love each other, forgive each other and live together. భార్యాభర్తలంగా తప్పులను సరిదిద్దుకొని సరిగా ప్రేమతో జీవించాలని దేవుడు ఇష్టపడతాడు. So many people out of their own selfishness they just throw their partners away because they can't live with them. వారి యొక్క సొంత లాభం కొరకు లేదా సొంత విషయం కొరకు భార్యను విడిచేస్తా ఉన్నారు ఈ దినాల్లో. Our marriage cannot be restored.
మా యొక్క వివాహము తిరిగి మేము సరి చేసుకోలేమంటారు. Oh, there is no more love between us. మా మధ్యలో ప్రేమ లేదని అంటారు. All that we began love is all gone. మేము ముందున్న ప్రేమ మా మధ్యలో నుంచి వెళ్ళిపోయింది అంటారు. It can never come back. అది మళ్ళీ తిరిగి రాదంటారు. Who told you that? ఇది ఎవరు చెప్పినారు నీకు? God can restore anything which is broken. God can restore any relationship. ఏ యొక్క సంబంధమైన భార్యాభర్తల మధ్యలో ఉండే ఆ యొక్క సంబంధాన్ని తిరిగి దేవుడు తీసుకొని మళ్ళీ కలపగలుగుతాడు, దాన్ని రిస్టోర్ చేయగలుగుతాడు. You can always forgive each other. మీరు ఎప్పుడైనా ప్రతి సమయం మీ భర్త భార్యను క్షమించవచ్చు. Even terrible things that have been done can still be forgiven if God gives you grace. You can forgive. ఒకవేళ భయంకరమైన పరిస్థితులు మీ వివాహంలో జరిగిండొచ్చు, కానీ భర్త భార్యను క్షమించడానికి ఎలాంటి విధమైన ఆటంకం లేదు. So many children suffer because of the broken marriages. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఈ పరిస్థితిని బట్టి ఎంతో బాధలోనికి గురవుతారు. Those children become criminals because the parents have broken away. ఇలాంటి కుటుంబంలో ఉండే పిల్లలు తల్లిదండ్రులు విడిపోయినందుకు చెడువారుగా దుర్మార్గులు అయిపోతారు. They'll be wandering and going into gangs and getting into drugs and all sort of problems. వారి అటు ఇటు తిరిగి వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ గ్యాంగ్లలో లేకపోతే మత్తు పదార్థాలకు బానిసలుగా అయిపోతారు. God says, keep a watch on your spirit in the verse 16 of Malachi chapter 2. Keep a watch on your spirit that you do not deal treacherously and faithlessly with your wife. మలాకి 2:16 యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులుగా కాకుండుడి అంటున్నాడు. Even the wife should keep faithfulness to her husband, and husband should be faithful to his wife. భార్య భర్తకు, భర్త భార్యకు విశ్వాసఘాతులుగా ఉండకుండా సరిగా ఉండాలి. Have the salt in your marriage. మీ యొక్క వివాహంలో ఉప్పు కలిగి ఉండాలి. Don't let the salt come out of your marriage. The flavor and the beauty of Christ leave your marriage. మీ యొక్క వివాహం నుండి ఆ ఉప్పు సారాన్ని కానీ లేకపోతే ఆ సంతోషాన్ని వేరు చేయకండి. Don't start fighting and become uncontrollable. Come to Jesus and ask him for solutions. He'll give it to you. మీరు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ దూరం అయిపోకండి. దేవుని అడగండి, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. If you are really interested in keeping your marriage, God will help you. మీరు నిజంగా మీ యొక్క వివాహాన్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే దేవుడు తప్పకుండా మీకు సాయం You will చేస్తాడు. prevent a lot of harm to your children మీ యొక్క బిడ్డలకు జరిగే ఆ యొక్క హాని నుండి వారిని మీరు తప్పించేవారుగా ఉంటారు. and to your own life. మీ జీవితాన్ని కూడా కాపాడుకునేవారుగా ఉంటారు. God can restore the love and fellowship completely more than before. మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఆ సంబంధాన్ని తిరిగి ముందు కంటే మంచిగా దేవుడు చేయగలుగుతాడు. That's been my experience. అది నా అనుభవంగా ఉంటుంది. When you come to God and ask him for help, he will help you. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు సహాయాన్ని కోరుకుంటావో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. He will solve your problems. నీ యొక్క సమస్యను ఆయన తీరుస్తాడు. He has all the solutions. ఆయన దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. But he wants you to come to him and be committed to your marriage. మీరు ఆయన దగ్గరకు రావాలని కోరుతున్నాడు, మీ కుటుంబాన్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. Have you accepted the Lord Jesus Christ into your life? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినావా? Do you have the salt in your life? నీ యొక్క జీవితంలో ఉప్పు ఉందా? Are your words seasoned with God's grace? నీ యొక్క మాటలు దేవుని యొక్క కృప దయతో కూడినవిగా ఉంటున్నావా? Or always are you speaking angry words, bitter words and cursing words? లేకుండా ప్రతి సమయము నువ్వు చెడు మాటలు, కోపగిష్టుకునే మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. Is your marriage breaking up? నీ యొక్క కుటుంబము, నీ వివాహము తెగిపోతుందా? Is there lack of love between you and your wife? నీకు నీ భార్యకు మధ్యలో సంతోషం లేకుండా, ప్రేమ లేకుండా ఉంటున్నావా? Do you think there is no hope for your marriage? నీ యొక్క వివాహానికి ఎలాంటి విధమైన ఆశ, నిరీక్షణ లేదని అనుకుంటున్నావా? I invite you now to receive Jesus into your life. ఈ రోజు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించమని నేను నిన్ను కోరుతున్నాను. He will solve all your problems. ఆయన నీ ప్రతి పాపము నుండి, ప్రతి ఒక్క పరిస్థితి నుండి, తప్పు నుండి ఆయన విడిపించగలుగుతాడు. Why don't you pray with me? నాతో మీరు ప్రార్థించండి. Sincerely with all your heart. మీ హృదయపూర్వకంగా ప్రార్థించండి. Lord Jesus, యేసు ప్రభువా, come into my heart. నా హృదయంలోనికి రా. I believe you died for me. నువ్వు నా కొరకు చనిపోయినావని నేను నమ్ముతున్నాను. I believe you shed your blood on the cross. శిలువ పైన నువ్వు రక్తం కార్చినావని నమ్ముతున్నాను. Cleanse me with your blood. నీ ప్రశస్త రక్తంతో కడగండి. Make me clean. నన్ను పరిశుద్ధంగా చేయండి. Put the Holy Spirit in me. నాలో మీ పరిశుద్ధాత్మను ఉంచండి. And make me your child. నీ బిడ్డగా చేసుకోండి. Thank you for hearing my prayer. నా ప్రార్థన విన్నందుకు వందనాలు. In Jesus' name I pray. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Lord, I pray for those who are sick. Heal them right now. ప్రభువా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. Take away all the sicknesses. ఇప్పుడే వారిని మీరు స్వస్థపరచండి. వారిలో ఉన్న ప్రతి రోగాన్ని తీసివేయండి. Bring healing to them. వారిలో స్వస్థత తీసుకొని రండి. In Jesus' name I pray. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.
God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Temple of thy spirit, let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit